ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ అయితే ఇన్‌షాట్ యాప్‌లో అలాగే అలైక్ మోషన్ యాప్‌లో అయితే చేశాను. కైన్ మాస్టర్‌లో చేయమనేసి కామెంట్ అయితే చేశారు. స్క్రీన్ ద వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. సౌండ్ అయితే మ్యూట్లో పెడుతున్నాను. కాపీరైట్ ఇష్యూ వల్ల మీ సౌండ్‌తో పాటు చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీ ఫొటోస్‌తో కైన్ మాస్టర్ యాప్‌లో ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫొటోస్తో ఎలా చేసుకుంటారో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో వీడియో ఉంటుంది, అలాగే లిరికల్ వీడియో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వీడియోస్కి డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కార్నర్లో, వీడియోస్కి రెండింటికి ఉంటాయి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో సేవ్ టు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి అయితే ఆ వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీరు 2 వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక పైన క్రియేట్ న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మీరు 16:9 రేషియోలోను అలాగే 9:16 రేషియోలో చేసుకోవచ్చు. నేను 16:9 రేషియోలో చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీరు 9:16 రేషియోలో చేసుకోవాలనుకున్న వాళ్ళు సేమ్ ప్రాసెస్. మీరు ఏ రేషియోలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ రేషియో మీద క్లిక్ చేసి కింద క్రియేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఫోల్డర్స్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక కలర్ బ్యాక్గ్రౌండ్గా తీసుకోండి. ఆ కలర్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్గా యాడ్ అవుతుంది. దాని తర్వాత మీరు పైన ఇంటూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ అయింది కదా, దాంట్లో లాస్ట్లో లాంగ్ ప్రెస్ చేసి రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ డ్యూరేషన్ వచ్చేసి 30 కానీ 35 కానీ ఇచ్చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా తీసుకున్నా మళ్ళీ కట్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ రెడ్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ఇక్కడ కింద ఆప్షన్స్లో లెఫ్ట్ సైడ్లో ఒక యారో ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్కి వస్తారు. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ లేయర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఆ వీడియోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ ఇక్కడ ఎక్కడుందో చూసుకొని ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఇంకో వీడియో మీద క్లిక్ చేస్తే టైమ్ లైన్లోకి అయితే యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఇంటూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే బ్యాక్కి వస్తారు. వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా థర్డ్ది, దీని మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోకి ఉన్న వాల్యూమ్ మొత్తం తగ్గించేసుకొని బ్యాక్కి వచ్చేయండి. 9:16 రేషియోలో చేసుకుంటున్న వాళ్ళు వాల్యూమ్ తగ్గించుకొని కింద ఆప్షన్స్లో స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా స్క్వేర్ ఫుల్ కలర్ వచ్చింటుంది వైట్ కలర్, దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ ఫుల్ అవుతుంది. వీడియో అలాగే ఉంటుంది. ఇప్పుడు 16:9 రేషియోలో చేసుకుంటున్న వాళ్ళు ఫింగర్స్తో ఆ వీడియో మీద క్లిక్ చేసి ఫింగర్స్తో ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఫుల్ చేసుకోండి. నేను ఎలా చేస్తానో అలా చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్కి అయితే వచ్చేయండి. రెడ్ లైన్ ఎక్కడికి స్టాప్ అవుతుందో అక్కడికి పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక యాడ్ చేసుకున్నారు కదా బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా స్ప్లిట్ కతర్ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇప్పుడు రెడ్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని మళ్ళీ మీరు సెకండ్ ఆప్షన్ ఉంది కదా లేయర్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. పైన మీకు ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇమేజెస్ ఉన్న ఫోల్డర్స్ మాత్రమే కనిపిస్తాయి. మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైమ్ లైన్లోకి అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ మీరు ఇంటూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే బ్యాక్కి వస్తారు. ఇప్పుడు మీరు ఆ ఫోటో అనేది లాస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఇందాక డ్రాగ్ చేశారు కదా బ్యాక్గ్రౌండ్, సేమ్ ఇదే విధంగా డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు. చాలామంది మన వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు మీరు పెంచుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ఆ ఫోటో అనేది ఆ కరెక్ట్ ఇంకో దాంట్లో పెట్టేసుకున్నాక ఫింగర్స్తో కొంచెం జూమ్ చేసుకొని కింద ఆప్షన్స్లో
ఆ ఫోటో మీద క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. బ్లెండింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద అప్లై చేయండి. అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేస్తూ ఫస్ట్ ఇంక్ యానిమేషన్ ఎక్కడికి ఎండ్ అయిపోతుందో కరెక్ట్గా రెడ్ లైన్ అక్కడికి ఉంచేసుకోండి. ఇక్కడ కింద ఆప్షన్స్లో కత్తిరి సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే కట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఆ ఇంకు దాంట్లో పెట్టేసుకోండి. ఆ ఇంకు యానిమేషన్లో ఈ ఫోటో పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ వీడియో అనేది ప్లే చేయండి. సెకండ్ యానిమేషన్ ఎక్కడికి ఎండ్ అయిపోతుందో అక్కడికి రెడ్ లైన్ అనేది ఉంచేసుకోండి. ఉంచేసుకున్నాక మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి కింద స్ప్లిట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటోని అయితే క్లిక్ చేసి కింద ఆప్షన్స్లో ఇక్కడ బ్లెండింగ్ ఇది రీప్లేస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ సేమ్ ఫోల్డర్లో ఉంటే ఫొటోస్ ఆ ఫోటో మీద నెక్స్ట్ ఫోటో ఏ ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే రీప్లేస్ అయిపోతుంది. మళ్ళీ పర్ఫెక్ట్గా ఇంకో దాంట్లో పెట్టేసుకోండి. ఈ ఫొటోస్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఫింగర్స్తో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా వీడియో లాస్ట్ వరకు మీరు కట్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి ఫొటోస్. నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు లెంత్ వరకు చూడరు అనేసి నేను చెప్తున్నాను. మరి రెడ్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక వీడియోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేశారు కదా, మళ్ళీ ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు లిరికల్ వీడియో అయితే క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంటూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. 9:16 రేషియోలో చేసుకుంటున్న వాళ్ళు కింద ఆప్షన్స్లో స్ప్లిట్ స్క్రీన్లోకి వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫుల్ వచ్చింటుంది వైట్, దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ అవుతుంది. 16:9 రేషియోలో చేసుకుంటున్న వాళ్ళు ఆ వీడియోని రొటేట్ చేసి స్క్రీన్ ఫుల్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపించినట్టు వీడియో ప్లే అవుతుంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను, ఆ విధంగా వర్క్ అవుతే చేసుకోండి. కింద ఆప్షన్స్లో ఈ విధంగా రొటేట్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వచ్చేసి ఇక్కడ మల్టిప్లై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ ఎనీవే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు రీసొల్యూషన్ FHDలో కావాలా హెచ్డీలో కావాలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ అయితే 30 కావాలా 60 కావాలా సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే అది ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. మీకు కనుక ఈ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీరు ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఓన్లీ ఆ ఇంకో వీడియో ఆ ఫొటోస్ పెట్టుకొని మీరు వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేకపోతే అదే ప్రాజెక్టులో ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా ఈ ఫొటోస్ ఈ వీడియో అలాగే మళ్ళీ లేయర్లోకి వచ్చేసి మళ్ళీ ఫోల్డర్ కైన్ మాస్టర్ ఫోల్డర్ అని వచ్చేస్తుంది. ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇందాక డౌన్లోడ్ చేసుకున్నారు కదా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ వీడియో యాడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. ఆ వీడియో మీద క్లిక్ చేసుకొని మల్టిప్లై అప్లై చేస్తే వర్క్ అవుతే చేసుకోండి. వర్క్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నేను VN యాప్ది అలాగే అలైక్ మోషన్ది ఇన్షాట్ యాప్లో కూడా చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేస్తాను, అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తుంటాను, చూస్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను ఆ వీడియోస్. ఒకవేళ ఆ యాప్స్లో చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.